అందరికీ నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం అసెంబ్లీలో చూసినాం. ఆ రోజు సుప్రీంకోర్టు రుణమా ఎస్సీ వర్గీకరణకు అవకాశం ఇచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాత క్రిమిలేయర్ ఈ రెండు ఇంకా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విజయం మాదే, అంటే మేమే అడ్వకేట్ మీటిని వాదించడమని అసెంబ్లీలో సంబరాలు చేసుకున్నారు. దళిత సామాజిక వర్గ ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డిని సన్మానించారు, రేవంత్ రెడ్డికి స్వీట్లు తినిపించారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేసిండు. అక్కడ ఏం ప్రకటన చేసిండ్రంటే, ఇక ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నాం రాష్ట్రాల్లో, దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఇక్కడనే ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం, అమలు చేయబోతున్నాం. ప్లస్ ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్లస్ రేపు ఇచ్చే నోటిఫికేషన్ అన్నిటికి కూడా ఇది అమలు చేయబోతున్నాం అనేది ఒక ప్రకటన చేసిండు. దీంతోనే రాష్ట్రంలో ఇక్కడి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతుంది అనేది మనకు క్లారిటీగా అర్థమైంది. కానీ ఢిల్లీలో చిట్చాట్లో చేసిన ఒక కామెంట్, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక స్టేట్మెంటు ఇది డైలమాకు గురి చేసింది. ఏంటంటే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఉభయ సభల్లో బిల్లు పెట్టాలి, అంటే ఉభయ సభల్లో బిల్లు పెట్టే వరకు ఇక్కడ వర్గీకరణ అమలు కాదా, అక్కడ బిల్లు పెట్టాల్సిన అవసరం ఉందా, ఇది కోర్టు ద్వారా క్లియర్ అయింది. కోర్టు ద్వారా క్లియర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈయన పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత బిల్లు పెట్టాలి చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి అని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ బిల్లు పెట్టాలి, ప్లస్ ఆ బిల్లు మీద చర్చించాలి, ప్లస్ పార్లమెంటు చట్టం చేయాలి. ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా, లేకపోతే బిల్లు పెట్టకపోయినా పార్లమెంటుతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుందా అనే విషయం పైన రేవంత్ రెడ్డి ఒక డైలమాలో మాట్లాడేసిండు. ఎందుకు ఈ డైలమాలో మాట్లాడేసిండు? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినంత ఉత్సాహంగా జోష్గా మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నాం, ఇందులో బీజేపీ దోషిగా నిలబోతుంది, బీజేపీ ఇప్పటిదాకా చెప్పలేదు లేదా బిల్లు పెట్టలేదని అంటలేరు. నిజానికి మోడీ ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినారు, స్వాగతించారు, ఎస్సీ వర్గీకరణను స్వాగతించారు. ఈ విషయంలో బీజేపీ కొంత క్లియర్గానే ఉంది. అసలు వర్గీకరణ విషయంలో లోక్సభ ఎలక్షన్స్ ముందు ఒక పెద్ద సభ పెట్టినారు మందకృష్ణ మాదిగన్న, ఒక పెద్ద మీటింగ్ పెడితే పెరేడ్ గ్రౌండ్లో దానికి ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. చీఫ్ గెస్ట్గా అటెండ్ అంటేనే వర్గీకరణ విషయంలో బీజేపీ క్లారిటీగా ఉంది. వాళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా చెప్పారు, ఎస్సీ వర్గీకరణ మేము అనుకూలంగా ఉన్నాం, మేము సహకరిస్తాం, ఎస్సీ వర్గీకరణ చేయాలని. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ తీర్పు వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డి డైలమాలో పడేసినాయేమో, ఆయన యూటర్న్ తీసుకోవడానికి అదొక కారణమేమో అనిపిస్తుంది. ఏం జరిగిందంటే, కాంగ్రెస్లో ఏదైనా అధిష్టానం నిర్ణయించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఇంకెవరున్నా, వేరే వేరే రాష్ట్రాల్లో ఎవరి ముఖ్యమంత్రులు ఉన్నా అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధిష్టానం నిర్ణయించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఆ పీసీసీ చీఫ్లు వాళ్ళు ఎవరు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఆ విషయాన్ని వేణుగోపాల్ చాలా క్లియర్గా చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే మేము ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మాత్రమే అమలు చేయాలని. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆ పార్టీ ఆ ఇష్యూ మీద ఏ లైన్ తీసుకోలేదు. ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తున్నట్టు చెప్పలేదు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్న చాలామంది మాల సామాజిక వర్గం సంబంధించిన నేతలు లాబింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళంతా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలకు అన్యాయం జరుగుతుందని. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి మాల సామాజిక వర్గం సంబంధించిన నేతలు, ఆ సంఘానికి సంబంధించిన నేతలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అక్కడున్న మల్లికార్జున ఖర్గే కూడా మాల సామాజిక వర్గం సంబంధించిన నేత కాబట్టి ఆయన అనుకూలంగా ఉన్నారనేది ఫస్ట్. ఆయన ఏఐసీసీ ప్రెసిడెంట్, ప్లస్ ఆయననే స్వయంగా ఒక కామెంట్ చేసినారు, దీనిపైన మేము సమావేశాలు పెడతాము, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడతాము, అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని. మరి అక్కడ ఏ నిర్ణయం తీసుకోకుండానే రేవంత్ రెడ్డి గారు అంత దుద్దురుగా అంత స్పీడ్గా ఎందుకు అంత తొందరపాటుతో ఎస్సీ వర్గీకరణ చేసామని ప్రకటించారో తెలియదు. కానీ అధిష్టానం మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నారంటే, పార్లమెంటులో దీన్ని బిల్లు పెట్టాలి, బిల్లు మీద చర్చించాలి, బిల్లు చట్టం చేయాలి అని ఒక కామెంట్ చేసిండ్రు. ఈ కామెంట్ చేసినంటే బహుశా ఆయన యూటర్న్ తీసుకుంటున్నారా, ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ఏదో ఒకటి తేల్చే వరకు, బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోదా అనేది కొంత డైలమాలో పడేసే అంశంగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 1 ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అక్టోబర్లో. కానీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక వెబ్ నోట్ కూడా వచ్చింది. వాళ్ళ టైమింగ్ చేంజ్ చేస్తూ, వాళ్ళ డేట్స్ ఫిక్స్ చేస్తూ మొత్తం ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చిండ్రు. మరి ఒకవేళ మీరు ఎస్సీ వర్గీకరణను అటు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా అమలు చేయాలంటే ఇప్పుడు ఎందుకు వెబ్ నోట్ ఇచ్చినట్లు? రేపు మీరు ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చిండ్రు, నెక్స్ట్ మంత్ మీరు ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంది. మరి ఆ నెక్స్ట్ వర్గీకరణ లోపే మీరు
ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు ఇప్పట్లో లేవు. పార్లమెంటు సమావేశాలు మళ్ళీ ఒక నెక్స్ట్ ఎప్పుడో డిసెంబర్‌లోనో, జనవరిలోనో ఉంటాయి. అప్పటిదాకా మళ్ళీ పార్లమెంటు సమావేశాలు లేవు. ఒకవేళ బీజేపీ వాళ్ళు పార్లమెంటులో ఇది బిల్లు పెట్టాలన్నా, ఆ బిల్లు మీద చర్చించాలన్నా అది 1, 2 నెలల్లో అయిపోయే పరిస్థితులు లేవు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ఏం చేస్తుందనే దానికన్నా ఇక్కడ ఆల్రెడీ మేము అమలు చేస్తాం. అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణలో అమలు చేయబోతున్నామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఎస్సీ వర్గీకరణ విషయంలో యూటర్న్ తీసుకోక తప్పదా? యూటర్న్ ఆల్రెడీ తీసుకునే విధానంలో భాగంగానే అందులో భాగంగానే పార్లమెంటు బిల్లు ఈ అంశాలను తెర మీద తీసుకొచ్చిండ్రా రేవంత్ రెడ్డి గారు? క్లారిటీగా చెప్పకుండా దీన్ని నర్మగర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పటివరకు కూడా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఏం జరగలేదు. కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలు సమావేశమైనారు. పాపం వాళ్ళు కూడా ఎటు తెలుసుకోలేకపోయారు. ఎవరు మనకు సంపత్తు వాళ్ళందరూ సమావేశమైనారు. సమావేశమైనప్పుడు వాళ్ళేమి క్లారిటీగా మేము ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తున్నాం వాళ్ళు చెప్పారు. కానీ ఎస్సీ వర్గీకరణ మేము ఇప్పుడు అమలు చేయాలి, రేపో మాపో అమలు చేయాలనే విధంగా మాట్లాడలే. వాళ్ళంతా కాంగ్రెస్ హైకమాండ్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏం తెలుస్తుంది, దాన్ని బట్టి మేము ముందుకు పోతాం, కాకపోతే దీనిలో క్రిమినల్ ఎత్తేయాలి, ఇట్లాంటి చాలా ఇష్యూస్ని చాలా డిమాండ్స్ని కూడా దీనిలో ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? యూటర్న్ తీసుకుంటాడా, లేదంటే హైకమాండ్తో సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఆయన అసెంబ్లీలో ప్రకటించినట్టుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారనేది కొంత డైలమాలో పడే అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఇష్యూను మాట్లాడుతున్నారంటే బహుశా హైకమాండ్ ఇచ్చిన ఇంజెక్షన్, హైకమాండ్ చెప్పిన విధానం, హైకమాండ్ రేవంత్ రెడ్డి తీసుకున్నా ఎవరు తీసుకున్నా నిర్ణయం అది ఫైనల్ కాదు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయమే అందరూ శివసాయించాల్సి వస్తుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి తప్పదని. రేపు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. వాళ్ళు ఇంకా ఎప్పుడు స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెడతారు, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఎందుకంటే రేపు వాళ్ళకు వేరే వేరే ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకు హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్ ఉంది, మహారాష్ట్రలో ఎలక్షన్ ఉంది, ఢిల్లీలో ఎలక్షన్ ఉంది, జార్ఖండ్లో ఎలక్షన్ ఉంది. ఎస్సీ వర్గీకరణ కనుక తెలంగాణలో అమలు చేస్తే ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాబట్టి దీని కాంగ్రెస్ హైకమాండ్ పేరు చెప్పకుండా బీజేపీ పేరు చెప్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు అనే విషయాన్ని తెర మీద తీసుకొచ్చారా అనేది కొంత ఆలోచింపదగ్గ విషయంగా కనిపిస్తుంది. దీని మీద మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ల కోసం కూడా చాలామంది ఆ సామాజిక వర్గం సంబంధించిన నేతలు, నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే నిజంగానే దీనిలో కొద్దిగా రిజర్వేషన్స్ అవి ఇవి కొద్దిగా వెనుకబడిన తరగతుల్లో ఇంకా అట్టడుగున ఉన్న వాళ్ళకు ఇవన్నీ పనికొచ్చే అంశం కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ తర్వాత నేను నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ను ఆల్రెడీ మాదిగ సామాజికం సంబంధించిన ఎగ్జామ్స్ రాసే వాళ్ళు, ఈ నిరుద్యోగులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు హైకమాండ్ తేల్చేది ఎప్పుడు, లేకపోతే బీజేపీ పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఎప్పుడు, ఇక్కడ రాష్ట్రంలో అమలు అయ్యేది ఎప్పుడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. అందరికన్నా ముందు అమలు చేస్తున్నారు కదా, ఇప్పుడు అందరికన్నా ముందు అమలు చేస్తారా చెయ్యరా? అసలు అమలు చేస్తారా చెయ్యరా అనేది ఒక క్వశ్చన్ అయితే, అసలు అందరికన్నా ముందు అమలు చేస్తారా చెయ్యరా అనేది రెండో క్వశ్చన్గా కనిపిస్తుంది. ప్లస్ రేవంత్ రెడ్డి అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా అందరికన్నా ముందు మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? యూటర్న్ తీసుకుంటాడా? యూటర్న్ తీసుకొని ఇప్పుడు కాదు ఇది తర్వాత చేద్దామనో, లేకపోతే దీని మీద న్యాయ విచారణ జరగాలనో, న్యాయ విచారణ జరగాల్సిన అవసరం లేదు. నిజానికి సుప్రీంకోర్టులో ఇది రాజ్యాంగ బెంచ్ ఆల్రెడీ చెప్పేసింది. కాబట్టి ఇంకా దీనిలో మళ్ళీ కొత్తగా సుప్రీంకోర్టు చెప్పాల్సింది ఏం లేదు. కేవలం రాష్ట్రాలు అమలు చేయాలంటే ఆర్డినెన్స్, ఇప్పుడు అసెంబ్లీ లేదు కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చేసి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు నడిచినప్పుడు దాన్ని చట్టరూపంలోకి తీసుకోవచ్చు అసెంబ్లీలో చర్చించి. కానీ అసెంబ్లీ గురించి మాట్లాడకుండా పార్లమెంట్ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్న అంశం గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్న అంశం ఈయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తెలియదా? అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అసెంబ్లీలో అందరికన్నా ముందు అమలు చేస్తామన్నప్పుడు దీనికి ఇంకా కొద్దిగా ప్రక్రియ జరగాల్సింది, లేకపోతే దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో చట్టం చేయాలనే విషయం రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడిన అనే విషయం పైన కూడా క్లారిటీ రావాల్సింది. బట్ మొన్నటిదాకా ఉన్న క్లారిటీ ఇప్పుడైతే లేదు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఎంత ఫోర్స్ఫుల్గా చెప్పిండో ఇప్పుడు అంత ఫోర్స్ఫుల్గా మాట్లాడతలేడు. ప్లస్ పార్లమెంట్లో బిల్లు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బహుశా ఆయన యూటర్న్ తీసుకునే దానిలో ఆ దారిలో ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. దీనికి మాదిగ సామాజిక వర్గ బిడ్డలు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.